అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ నిఖిల, విద్యుత్ ఏఈ జమీలా బేగం, బీసీ హాస్టల్ వార్డెన్ రమ్య, గురుకుల పాఠశాల, ప్రభుత్వ వైద్యశాల టెక్నికల్ డిపార్ట్మెంట్ సౌజన్యాలతో పాటు ఆత్మకూరు పోలీస్ మహిళా పోలీసులు, సచివాలయం మహిళా పోలీసులను ఘనంగా సత్కరించారు. ఈ సన్మానాల్లో ప్రత్యేకత పోలీస్ స్టేషన్లో స్వీపర్లుగా పనిచేస్తున్న చిన్నమ్మను డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, మహిళలు విద్యతోనే అభివృద్ధి సాధించగలరని, మహిళా సాధికారత కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నారని, ప్రత్యేకంగా 33% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ నిఖిల, విద్యుత్ ఏఈ జమీలా బేగం, బీసీ హాస్టల్ వార్డెన్ రమ్య, గురుకుల పాఠశాల, ప్రభుత్వ వైద్యశాల టెక్నికల్ డిపార్ట్మెంట్ సౌజన్యాలతో పాటు ఆత్మకూరు పోలీస్ మహిళా పోలీసులు, సచివాలయం మహిళా పోలీసులను ఘనంగా సత్కరించారు. ఈ సన్మానాల్లో ప్రత్యేకత పోలీస్ స్టేషన్లో స్వీపర్లుగా పనిచేస్తున్న చిన్నమ్మను డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, మహిళలు విద్యతోనే అభివృద్ధి సాధించగలరని, మహిళా సాధికారత కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నారని, ప్రత్యేకంగా 33% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. అంటే మహిళ ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ విధంగా సాధికారత సాధించాలా, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ స్టేజ్ మీద ఉన్న 5 మంది కూడా మేము లైవ్ ఇచ్చాం. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఈ మహిళా దినోత్సవం యొక్క పర్పస్ ఏమంటే, ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దాని యొక్క పర్పస్ గ్రహించాలి మనమంతా కూడా. ముఖ్యంగా ఎందుకంటే ఈ ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుతాం కాబట్టి ఆ సంవత్సర కాలంలో మహిళల వలన ఎన్ని విజయాలు సాధించారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వాళ్ళకు చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళు ఏం సాధించారు, భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆలోచించి వాళ్ళ మహిళా అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్న పురాణాల కాలం నుంచి పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ మహిళ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిందే. స్త్రీ అంటే ఒక శక్తి లాంటిదని చెప్పి అందరికీ తెలుసు, వాళ్ళ ప్రాధాన్యత తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది సమాజంలో. ఆ ప్రత్యేకతలో ఒక కుటుంబ అభివృద్ధి కోసం కానీ, సమాజం అభివృద్ధి కోసం కానీ, దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం కానీ, ప్రపంచం అభివృద్ధి కోసం వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ గౌరవించవలసిన ప్రతి ఒక్కరి బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. చూస్తున్నాం, ఎక్కడ మన చెప్తుంటారు పెద్దలు, ఎక్కడ మహిళలను గౌరవించబడతారు అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పి. అది మామూలు విషయం కాదు, అది పెద్దలు చెప్పిన విషయము, నిత్య సత్యము కూడా. కాబట్టి అలాంటి స్త్రీని గౌరవించి వాళ్ళ అభివృద్ధి కోసం అంటే ముఖ్యంగా స్త్రీలు చదవాలి. బాగా చదివిన రోజే 50% సమస్యలు తీరుతాయి. చదవకపోతే వాళ్ళకి ఏం తెలియదు. చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ వచ్చినతో పాటు విద్య ఉన్నత స్థాయికి పోతారు. ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు, స్కిల్ ఉండాలి. చదువుతో పాటు ప్రతి ఒక్కరి స్కిల్ అనేది మన సొంతం, మన యొక్క ఆస్తి. మనం ముందుకు పోయేదానికి అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మన దగ్గర స్కిల్ ఉంటే ఎవరు ఉద్యోగం పిలిచి మనకు ఉద్యోగం ఇస్తారు.